ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలైన సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు మహాశివరాత్రి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసిన భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా స్వామివారి దర్శనం అవ్వడం జరిగింది. ఇప్పుడు స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలం సమయం దాకా కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకోవడం కోసం చెప్పేసిన ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్వామివారి జగజ్యోతి స్వరూపంలో వెలుగుతారని చెప్పేసనని, ఆ జ్యోతి స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం చెప్పేసి జగజ్యోతి కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి రాత్రి 12 గంటలకి అభిషేకాలతో పాటు ప్రపంచం మొత్తంలో 2 చోట్ల మాత్రమే మనకి స్వామివారికి వస్త్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఉంది. అది మొట్టమొదట శ్రీశైల మల్లికార్జున స్వామి అయితే మన క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండోది. ఈ మల్లన్న పాగాని ఆ యొక్క దగ్గులూరు వాస్తవులైనటువంటి వరదా సోమేశ్వరరావు గారి యొక్క వంశస్థులందరూ కూడా పూర్వం నుంచి కూడా స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతోంది. అది రాత్రి 12 గంటలకి వస్త్ర సమర్పణ అనేటువంటిది మల్లన్న పాక సమర్పణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది గాలిగోపురం దగ్గర నుంచి విమాన గోపురం దాకా 360 మూరలు 360 గజాలు స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుండి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతున్నది. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతున్నది. ఉదయం నుంచి 12 గంటల వరకు కూడా దర్శనములు ఏర్పాటు చేయడం జరిగినది. 12 గంటల అనంతరం అభిషేకములు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉన్నందున అభిషేకములు 12 గంటలకు ఏర్పాటు చేయడం నిర్ణయించడం అయినది. అలాగే శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చేటువంటి భక్తులకు క్యూలైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది. ఓ క్యూలైన్స్లో మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకు పాలు వగైరాలు కూడా ఏర్పాటు చేయడం అనేది. భక్తులచే బయట ఆలయం చుట్టూ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రహరీ గోడను ఆనుకుని వివిధ రకాల ప్రసాదములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగే విధంగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడమైనది. మా పై అధికారులు ఉన్నటువంటి కమిషనర్ వారు, ఆర్జేసీ వారు, డీసీ వారు అందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క సూచనలు ఇచ్చి ఉన్నారు. వారి సూచనల మేరకు భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగినది.